విశ్వాసిగా మీరు జీవించి ఉండవచ్చును, సంఘములో మీకు మంచి పేరు ఉండవచ్చును, ఈ సమాజంలో మీకు మంచి పేరు ఉండవచ్చును. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యమునకు ఒక వ్యక్తి వారసుడిగా మార్చబడాలంటే, ఈ పరలోక సంబంధమైనవి, పరలోక రాజ్యముని గురించిన మర్మమును తెలుసుకోవాలంటే నీ మనసు మార్చబడవలసి ఉన్నది అవసరం. ఆ పరలోక రాజ్యం యొక్క మర్మము అనేది, ఆ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి ఎక్కడ ఉంటుందంటే నీ మనసులోనే ఉంటున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినమున పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి మీ చేతికి దేవుడు అందిస్తున్నాడు. పేతురుతో ఏమన్నాడంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నేను నీకు ఇస్తా అన్నాడు. ఈ సాయంకాల సమయమున ఈ స్వార్థ స్వస్థత మహాసభ లేక 2వ దినపు ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మహిమా స్వరూపుడుగా మన మధ్యలో సంచరించుచున్నారు. విశ్వాసం కలిగిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిలువుట్టంగి ధరించిన వాడై 7 దీపస్తంభముల మధ్యలో సంచరించుచున్న దేవుడి కుమారుడు ఈ 2వ దినపు సాయంకాల సమయమున ఈ మచిలీపట్నములో దిగి వచ్చి ఉన్నాడు, మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన తన చేతిలో ఒక తాళపు చెవి పట్టుకొని ఉన్నాడు. ఆ తాళపు చెవి మీద ఏమని రాయబడి ఉన్నదంటే పరలోక రాజ్యం అని రాయబడి ఉన్నది. పరలోక రాజ్యం యొక్క మర్మము అని రాయబడి ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం.